హలో ఎవ్రీవన్. టుడే మినీ వ్లాగ్ వచ్చేసి నాకు నేనుగా ఛాలెంజ్ తీసుకుంటున్నాను. ఏం ఛాలెంజ్ అంటే టైమ్ టేబుల్ ఛాలెంజ్. ఫస్ట్ వచ్చేసి టిఫిన్ తినేసా. టిఫిన్ తినేసి నా వర్క్ అంతా చేసుకున్న తర్వాత నెక్స్ట్ టైమ్ టేబుల్ ప్రిపేర్ చేసుకున్నా. ఇదే మనం రాసుకున్న టైమ్ టేబుల్. దీన్ని బట్టి ఈరోజు నేను అన్ని ఫాలో అవుతాను. టైం 11:30 అయింది. ఈ టైంకి నాకు ఎన్పిటిఎల్ ఎగ్జామ్ ఉంది సాటర్డే. దానికోసం ప్రిపేర్ అవుతున్నాను. ఫస్ట్ వచ్చేసి అంతా సిలబస్ కాపీ రాసుకున్నా. దాంట్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయి అని చెప్పి వీక్ వైజ్ రాసుకున్నాను. మీకే ఎన్పిటిఎల్ ఎగ్జామ్ ఉంటే కమెంట్ చేయండి. మా కాలేజ్ అయితే మ్యాండేటరీ. జస్ట్ సిలబస్ రాసేకే హాఫ్ అన్ అవర్ పట్టింది. ఇంకా ఆ తర్వాత స్టార్ట్ చేసినాను చదవడము. 11:30 to 1:30 వరకు టార్గెట్ పెట్టుకున్నాను. ఇంకా అంత లోపల నేను ఇవన్నీ రాసుకున్నాను వీడియోలో చూసి. టైం వచ్చేసి 11:56 అయిపోయింది. ఒక ఛాలెంజ్ కంప్లీట్ చేసినానని చెప్పి ఎంత హ్యాపీగా ఉన్నాను చూడండి. ఇంకా లంచ్ టైము. లంచ్ తినేసిన. హాఫ్ అన్ అవర్ ఎక్కువగానే చదివిన. ఇంట్రెస్ట్ వచ్చింది. ఇంకా లంచ్ వచ్చేసి హాఫ్ అన్ అవర్ తిన్న తర్వాత ఇంటర్న్షిప్ కోసము సర్చింగ్ చేస్తానని చెప్పి రాసుకున్నా కదా టైం టేబుల్లో. స్టార్ట్ చేసినాను సర్చ్ చేయడం. అంతలోపలే నా ఫ్రెండ్ జ్యూస్ తెచ్చింది, తాగేసాను. ఇంటర్న్షిప్ ఇంకో 1 అవర్ ఎక్స్ట్రా సర్చ్ చేశాను నేను, ఎందుకంటే ఇంట్రెస్టింగ్ ఉందని. ఇంకా కాసేపు సర్చ్ చేసిన తర్వాతకి టీ టైం అయింది. టీ తాగేశాను. అలానే ఈవినింగ్ టైం కాబట్టి స్నాక్స్ ఏమైనా తిందామని చెప్పి స్నాక్స్ కూడా తినేసాను. ఇంకా లాస్ట్ ఛాలెంజ్ కూడా కంప్లీట్ చేస్తున్నానని చెప్పి డన్ అని చెప్తున్నాను. ఎన్పిటిఎల్ 9 to 10 వరకు చదువుకోవాలి కాబట్టి చూడండి, టైమ్స్ కూడా పెడుతున్నాను నేను ఛాలెంజ్ కంప్లీట్ చేస్తున్నానని చెప్పి. ఏమేం ఛాలెంజెస్ కంప్లీట్ చేయలేదో చూద్దాం రండి. ప్రతి ఒక్కటి చేసిన, బట్ ఒక్కటి మిస్ అయిపోయింది. అదే ఎన్పిటిఎల్ది. ఎందుకంటే నేను ఇంటర్న్షిప్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసేసాను. ఆల్ కంప్లీట్ అని స్మైలీ బొమ్మ కూడా వేసేసినాను. ఇంకా ఛాలెంజెస్ అన్నీ కంప్లీట్ చేసినానని చెప్పి కూల్గా కూల్ డ్రింక్ తాగుతున్నాను. బాదం పాలు తెచ్చుకొని తాగినాను. దట్స్ ఇట్ టుడే మినీ వ్లాగ్. ఇలా నా డే ఎండ్ చేశాను. మీరు లైక్ చేసి ఫాలో చేయండి.